అందరికీ నమస్తే అండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత గారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేస్తూ ఒక లేఖ ఈరోజు పొద్దున్న రిలీజ్ అయింది. సో ఎందుకు సస్పెండ్ చేశారు అని కొంచెం విచారిస్తే వాళ్ళ మీద తమిళనాడులో హత్య కేసు నమోదైంది. సో ఏం హత్య కేసు అంటే వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాసులు అనే వ్యక్తిని వీళ్ళు భార్యాభర్తలు చంపేశారు అనేది ఒక కేసు, ఒక అభియోగం. ఆ అభియోగాల మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదవడంతో వాళ్ళిద్దరిని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారనమాట. సో ఈ కేసు ఒక సంచలనాత్మక కేసుగా మారబోతోంది. ఒక రకంగా రాష్ట్రంలో ఆల్రెడీ ఒక పొలిటీషియన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన మన రాష్ట్రం ఇంకా మర్చిపోలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు తన దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని ఇంటికి డెలివరీ చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చే కొద్ది రోజులకే అతను పార్టీలో యాక్టివ్ అయిపోయాడు, వైసీపీలో యాక్టివ్ అయిపోయాడు. సో ఇప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత గారు అండ్ ఆమె భర్త వీళ్ళ మీద కూడా సీరియస్ కేసే. వాళ్ళ దగ్గర రాయుడు అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్రైవర్తో పాటు వినుత గారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా, వ్యక్తిగత సహాయకుడిగా కూడా అతను పనిచేస్తున్నాడు. సో ఈ గత నెల 21వ తేదీన అతన్ని తీసేశారు. ఏదో సమ్ కాంట్రవర్సీ, వివాదాలు ఏవో జరిగాయి, కొన్ని గొడవలు జరిగాయి, అంతర్గత విషయాలు చాలా ఉన్నాయంట. అతన్ని తీసేశారు. తీసేసి ఆ తర్వాత వినుత గారు సోషల్ మీడియా నుంచి ఎక్కడి నుంచో పోస్టింగ్, ఒక అఫీషియల్ లెటర్ వచ్చింది. రాయుడికి మాకు సంబంధం లేదు, అతన్ని విధుల నుంచి తొలగించాము, అతనికి వ్యక్తిగత సహాయకుడు కాదు అని ఆ వర్గం మొత్తానికి, ఆ నియోజకవర్గం మొత్తానికి, తన క్యాడర్ అందరికీ ప్రచారం చేశారు. అయితే 3 రోజుల కిందట 8వ తేదీన, మొన్న జూలై 8వ తేదీన అతని రాయుడు పార్థివ దేహం అంటే డెడ్ బాడీ తమిళనాడులోని ఈ చెన్నై సమీపంలో ఒక నదిలో, నవం అనే ఒక నదిలో దొరికింది. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేస్తే అతని శరీరం మీద విపరీతమైన గాయాలు ఉన్నట్టుగా గుర్తించారు. గాయాలతో పాటు అతని చేతి మీద జనసేన పార్టీ సింబల్ ఉంది అండ్ వినుత గారి పేరు ఉందంట. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే వీళ్ళ దగ్గర సంథింగ్, ఇతను ఆల్రెడీ ఇక్కడ 15 సంవత్సరాలు పనిచేశాడు కాబట్టి, ప్లస్ ఆమె పేరు కూడా శరీరం మీద పచ్చబొట్టుగా ఉంది కాబట్టి, అండ్ పార్టీ పేరు కూడా ఉంది కాబట్టి పోలీసులు దాదాపుగా నిర్ధారించుకొని అతని శరీరం మీద ఉన్న గాయాలను అనుసరించి ట్రేస్ చేస్తూ వచ్చి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారనమాట. ఆ విషయం తెలుసుకొని పార్టీ సస్పెండ్ చేసింది. నిజానికి వినుత గారు అంతకుముందు కూడా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ మధ్య ఒక 2 నెలల కిందటే తన అనుచరుణ్ణి ఎవరినో పోలీసులు తీసుకెళ్ళి కొట్టారని పోలీసుల మీద ఆరోపణలు చేశారు. అక్కడ టీడీపీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె వ్యవహార శైలి మీద పార్టీ కొన్ని రోజులుగా కాస్త నిఘా పెట్టే ఉంది. కాకపోతే బయటికి ఎవరు ఎప్పుడు మాట్లాడాల. ఏముంది, ఆమె పార్టీ అంటే చూడడానికి కట్టుబొట్టు, ఆమె చూడడానికి చాలా ప్రొఫెషనల్గా, చాలా పద్ధతిగా ఉంటారు. అంతకుముందు ఏమీ వచ్చిన ఆరోపణలు ఏమీ లేవు. ప్లస్ పార్టీలో కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఇప్పటి వరకు వేరే వ్యవహారాలు, వేరే వివాదాలు వేరేవేమీ లేవు. కాబట్టి ఎవరికి తెలుసు, ఏ పొట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, ఎవరి లోపల ఏం జరిగిందో, ఎవరు ఎటువంటి వాళ్ళో ఎవరికని తెలుసు. బయటకు వచ్చిన తర్వాత కదా తెలుస్తాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆరోపణలుగా ఉండడం వేరు, ఆధారాలతో సహా బయటకు రావడం వేరు. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మారుమోగిపోతుంది. రాయుడు మరణం, అతను వినుత గారి దగ్గర పనిచేసిన తీరు, సో అతనిలో కుటుంబ సభ్యుడిగా మొత్తం ఉండడం, సో అతని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత వరకు వెళ్ళడం, అతన్ని వీళ్ళు గొడవంలో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం, ఆ తర్వాత చంపేసి నదిలో పడేయడం, ఆ తర్వాత పోలీసులుగా దేహం కనిపించడం, దాన్ని పోస్ట్ మార్టం చేస్తే మొత్తం విషయాలన్నీ బయటపడడం, ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు జనసేన పార్టీ అయితే మాత్రం ఒక స్పష్టమైన సింబల్, విషయం తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు. పార్టీలో ఎవరైనా కట్టు తప్పినట్టు తెలిస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు ఏమాత్రం సంబంధం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మొహమాటాలు ఏమీ ఉండట్లా. మరో పార్టీలోనో కాస్త టైం తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఏమాత్రం ఉపేక్షించట్లేదు అన్నమాట. అదే ఇతర పార్టీలకు, జనసేనకు తేడా. థ్యాంక్ యూ.